లాస్ట్ టైం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 21 ఇయర్స్ ఒక యంగ్ అబ్బాయిది ఎథికల్ హ్యాకర్, సరే మీడియా ముఖంగా పేరు చెప్పకూడదు కాబట్టి నేను పేరు చెప్తలే. 21 ఇయర్స్ ఒక ఎథికల్ హ్యాకర్ని మీరు ట్రైనింగ్ కోసము ప్రభుత్వ డబ్బుతోటి ప్రభుత్వ ఖర్చుతోటి మీరు ఇతర బయట దేశాలకి ట్రైనింగ్కి పంపించిర్రా, పంపలేదా? మీరు తీసుకొచ్చిన సిస్టమ్స్ని మీరు ఆపరేట్ చేయడానికి మీరు పంపించిర్రా, పంపలేదా? ఇది అవాస్తవం అని చెప్పు బయటికి వచ్చి. నిజంగా మీరు వినియోగించుకోలేరు బయటికి వచ్చి మాట్లాడు. అరే సిగ్గు లేకుండా నీచపు రాజకీయాలు చేసి ఇద్దరు భార్యాభర్తల మధ్యలో కన్వర్జేషన్ విని చాలా మంది ఇల్లు వాళ్ళ ఇద్దరు విడిపోయే పరిస్థితికి దిగజారిన మీరు. అరే వాళ్ళ సిస్టమ్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మీకేం నొప్పేంది? మీకు అవుతున్న బాధ ఏంది? హరీష్ రావు తప్పు చేయకపోతే కేటీఆర్కి మళ్ళీ అడుగుతున్నా, గత ప్రభుత్వంలో ఎథికల్ హ్యాకర్ని మీరు ట్రైనింగ్కి ఇతర కంట్రీలకి పంపిర్రా, పంపలేదా? ఆయనకి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత ఇక్కడ ఆపరేషన్స్ ఆయనతోటి చేయించిర్రా, చేయించలేదా? చేయించకపోతే కేటీఆర్ హరీష్ రావు బయటికి వచ్చి దేవుని సాక్షిగా ప్రమాణం చేసి ఇదే నేను కొమరల్లి మల్లన్న దగ్గరికి వచ్చి సంప్రమాణం చేసి మేము చేయలేదు, మేము పాల్పడలేదని చెప్పి చెప్పుర్రి. లేదా మీ పిల్లల పైన ప్రమాణం చేసి మేము ఇది చేయలేదని మీరు అంగీకరించుర్రి. నేను ఎక్కడంటే అక్కడ వచ్చి ప్రమాణం చేస్తా.